Yashwant has 685 rupees. Sri Krishna has 13 times more than Yashwant's amount. Find the amount with Sri Krishna. ఈ క్వశ్చన్ ఏంటంటే యశ్వంత్ దగ్గర 685 రూపీస్ ఉంది, శ్రీకృష్ణ దగ్గర 13 టైమ్స్ మోర్ దాన్ యశ్వంత్ అన్నాడు. అంటే యశ్వంత్ దగ్గర ఉన్న అమౌంట్ కన్నా శ్రీకృష్ణ దగ్గర 13 టైమ్స్ ఎక్కువ ఉంది. సో ఫైండ్ ద అమౌంట్ విత్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 13 టైమ్స్ అన్నప్పుడు ఇప్పుడు కూడా మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. అంటే దీనికన్నా 13 టైమ్స్ ఎక్కువ. సో 685 ఇంటూ 13 అనేది మనం చేయాలి. ఓకే, అప్పుడు మనకి శ్రీకృష్ణ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నది అనేది వస్తుంది. సో ఇక్కడ రైటింగ్ వచ్చి అమౌంట్ విత్ యశ్వంత్. అమౌంట్ విత్ యశ్వంత్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 685. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒక లైన్ ఇచ్చాడు చూడండి కదా, శ్రీకృష్ణ హ్యాస్ 13 టైమ్స్ మోర్ దాన్ యశ్వంత్స్ అమౌంట్ అని, అది రాద్దాం. ఓకే, శ్రీకృష్ణ హ్యాస్ 13 టైమ్స్, సో టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ చేయాలన్నమాట, 13 టైమ్స్ మోర్ దాన్ యశ్వంత్స్ అమౌంట్. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే నా 685 ఇంటూ 13 చేద్దాము. సో 3 టేబుల్ ఫస్ట్, 3 5s are 15, 5 1 క్యారీ, 3 8s are 24, 24 ప్లస్ 1 25, 25 అయితే ఇక్కడ 5 రాయాలి, ఇక్కడ 2 క్యారీ, నెక్స్ట్ 3 6 are 18, 18 ప్లస్ 2 20. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్తో చేయాలి, 1 5s are 5, 1 8s are 8, 1 6s are 6. సో యాడ్ చేస్తే మనకి 5 ప్లస్ 5 10. ఓకే, 1 అంటే 1 ప్లస్ 8 9, 2 ప్లస్ 6 8, 8905. ఏంటి 8905 అంటే యశ్వంత్ దగ్గర శ్రీకృష్ణ దగ్గర ఉన్న అమౌంట్ అనమాట. సో మనం ఇక్కడ ఏం రాస్తామంటే అమౌంట్ విత్ శ్రీకృష్ణ, అమౌంట్ విత్ శ్రీకృష్ణ ఈజ్ ఈక్వల్ టు 8905 రూపీస్. ఓకే, ఈ అమౌంట్ అనేది యశ్వంత్ దగ్గర శ్రీకృష్ణ దగ్గర ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఏ విలేజ్ ది నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈజ్ 250 మోర్ దాన్ దట్ ఆఫ్ మేల్స్. ఒక విలేజ్లో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారంటే మేల్స్ కన్నా 250 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ 1590, ఫైండ్ ద పాపులేషన్ ఇన్ ద విలేజ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విలేజ్లో మేల్స్ కంటే ఎంత ఎక్కువ ఉన్నారు, 250 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఫీమేల్స్ అనేది ఎంత అనేది నెంబర్ మనకి ఇవ్వలేదు, కానీ మేల్స్ కన్నా 250 మెంబర్స్ ఎక్కువ ఉన్నారని ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత అని ఇచ్చేసారు. మేల్స్ ఎంతమంది ఉన్నారు, 1590. ఏం క్వశ్చన్ అడిగారు మనల్ని, ఫైండ్ ద పాపులేషన్ ఇన్ ద విలేజ్లో పాపులేషన్ ఎంత అని అడిగారు. సో పాపులేషన్ అన్నప్పుడు మేల్స్ ఫీమేల్స్ అంతా యాడ్ చేయాలన్నమాట. మనం మేల్స్ ఫీమేల్స్ యాడ్ చేస్తే మనకి పాపులేషన్ అనేది వస్తుంది. సో చూద్దాం చూడండి. సో ఫస్ట్ వచ్చి రైటింగ్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1590 మెంబర్స్ ఉన్నారు. మనకు ఒక లైన్ ఇచ్చారు, ఏంటి ఒకటి నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈజ్ 250 మోర్ దెన్ దట్ ఆఫ్ మేల్స్ అని ఇచ్చాడు కదా. సో ఫీమేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈజ్ ఈక్వల్ టు మేల్స్ ప్లస్ 250.
మేల్స్ కన్నా 250 ఎక్కువ ఫీమేల్స్. ఇప్పుడు మేల్స్ ఎంతమంది 1590 కదా, 1590 ప్లస్ 250 యాడ్ చేయాలి 1590కి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 0 + 0 0, 9 + 5 14, 1 క్యారీ, 1 + 5 6, 6 + 2 8, ఓకే 1840 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారనమాట. ఇప్పుడు టోటల్ పాపులేషన్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మేల్స్ ప్లస్ ఫీమేల్స్ చేయాలి. ఇక్కడ మనం టోటల్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు మేల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ మేల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మేల్స్ ఎంతమంది 1590 ప్లస్ ఫీమేల్స్ ఎంతమంది 1840, ఓకే. ఈ రెండు మనం యాడ్ చేయాలన్నమాట. సో 0 + 0 0, 9 + 4 13, 3, 1 క్యారీ, 1 + 5 6, 6 + 8 14, 4, 1 క్యారీ, 1 + 1 2, 2 + 1 3. సో టోటల్ పాపులేషన్ వచ్చి 3430. నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 7680. 2 numbers యాడ్ చేస్తే మనకి సమ్ ఎంత వచ్చిందంటే 7680 వచ్చింది. వన్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 2519. అందులో ఒక నెంబర్, ఆ 2 numbers ఒక నెంబర్ వచ్చి 2519. దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. ఇంకొక నెంబర్ ఏంటనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం దీన్ని చిన్న నెంబర్స్కి అప్లై చేద్దాము. సో చిన్న నెంబర్స్కి అప్లై చేస్తే సపోజ్ ఈ సమ్ 10 అనుకోండి, 10, ఓకే. వన్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 4 అనుకోండి, ఓకే. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 10, వన్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 4, దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. ఇప్పుడు సమ్ వచ్చి 10 అనమాట. సమ్ 10, అందులో ఒక నెంబర్ వచ్చి 4, ఇంకొక నెంబర్ ఏమవుతుంది ఇక్కడ 6 అవుతుంది కదా. 4 + 6 ఈజ్ ఈక్వల్ టు 10. క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇక్కడ మనకి ఇచ్చినవేంటి, 4 ఇచ్చారు, 10 ఇచ్చారు. సో మనకి 6 అనేది రావాలి. ఎలా వస్తుంది మనకి 10, 4 నుంచి 6 ఎలా వస్తుంది, 10 - 4 చేస్తే మనకి 6 అనేది వస్తుంది. అంటే సమ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చినప్పుడు సమ్ మైనస్ దట్ నెంబర్ మనం చేసినట్లయితే మనకి ఇంకొక నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా మనం 7680 - 2519 చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రైటింగ్ వచ్చి సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 7680. వన్ ఆఫ్ ద 2 numbers, అందులో ఒక నెంబర్ వచ్చి 2519. ఇప్పుడు సమ్ నుంచి ఆ ఒక్క నెంబర్ మైనస్ చేస్తే మనకి ఇంకొక నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మైనస్ చేద్దాం. సో 0 - 9 చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి బారో చేద్దాం. ఇక్కడ నుంచి బారో చేస్తే 7 అవుతుంది, ఇది వచ్చి 10 అవుతుంది. 10 - 9 1, నెక్స్ట్ 7 - 1 6, 6 - 5 1, 7 - 2 5, ఓకే. 5161. ఇది అదర్ నెంబర్ అనమాట. ది అదర్ నెంబర్ ఈజ్ 5161. కావాలంటే మీరు ఈ రెండు యాడ్ చేయొచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఈ సమ్ అనేది వస్తుంది అనమాట.